హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఆన్లైన్లో వీడియోస్ని ఎడిట్ చేయడానికి బెస్ట్ టూల్స్ ఏముంటాయని చెప్పి మనం తెలుసుకుందాం. సో ఇదేంటంటే మనకు మన పీసీలో కానీ మన మొబైల్లో కానీ ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండానే డైరెక్ట్ మనం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మన వీడియోస్ని అయితే ఎడిట్ చేయవచ్చు. సో అలా కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి, నార్మల్ టూల్స్ కూడా ఉన్నాయి. సో అలా ఆన్లైన్లో వీడియోస్ ఎడిట్ చేయగలిగే టూల్స్ ఏంటి అని చెప్పి మన వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఆన్లైన్లో మన వీడియోస్ని ఎడిట్ చేయడానికి యూస్ అయ్యే ఫస్ట్ టూల్స్లో ఈ ఆన్లైన్ వీడియో కట్టర్.com అని చెప్పి మనకి వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో వీళ్ళు ఆఫర్ చేసే వీడియో టూల్ పేరు వీడియో ఎడిటర్ అనమాట. సో దీని ఇంటర్ఫేస్ అని మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మన వీడియోని ఈ క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మన వీడియోని అయితే ఈజీగా ఎడిట్ చేయవచ్చు. ఇదంతా బ్రౌజర్ బేస్డ్ అనమాట. ఎలాంటి సాఫ్ట్వేర్ కానీ యాప్ కానీ మన పీసీలో కానీ మొబైల్లో కానీ డౌన్లోడ్ చేయకుండానే డైరెక్ట్గా ఇక్కడ నుంచే మన వీడియోస్ని అయితే ఎడిట్ చేయవచ్చు. సో మనకి ఎడిట్ వీడియోస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫైల్స్ని అయితే యాడ్ చేయవచ్చు. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటెంట్ లైబ్రరీ ఉంటుంది, టెక్స్ట్ యాడ్ చేయవచ్చు, క్యాన్వాస్ యాడ్ చేయవచ్చు, రికార్డ్ చేయవచ్చు, టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ టైమ్ లైన్ అయితే ఉంటుంది. సో ఇలా మనకి ఈ వీడియోస్ని అయితే ఎడిట్ చేయడానికి అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇదే కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. సో వీడియో ఎడిటర్ ఉంటుంది, స్క్రీన్ రికార్డర్ ఉంటుంది, టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, మెర్జ్ వీడియోస్ ఉంటుంది, అంటే 2-3 వీడియోస్ని కలిపి మెర్జ్ చేయవచ్చు. అదే కాకుండా మనం ఆడియో నుంచి వీడియోని క్రియేట్ చేయవచ్చు, ఆ వీడియోని ట్రిమ్ చేయవచ్చు, ఒక ఇమేజ్ నుంచి మనం వీడియో క్రియేట్ చేయవచ్చు, ఒక టెక్స్ట్ యాడ్ చేసి టెక్స్ట్ నుంచి వీడియో చేయవచ్చు, రిమూవ్ లోగో చేయవచ్చు, వీడియోస్ని క్రాప్ చేయవచ్చు, రొటేట్ కానీ, ఫ్లిప్, రీసైజ్, లూప్ వీడియో, చేంజ్ వీడియో వాల్యూమ్. సో ఇలాంటివన్నీ కూడా మనకు దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో ఆడియో పరంగా కూడా మనకు టూల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆడియోని ట్రిమ్ చేయడం కానీ, వాల్యూమ్ చేంజ్ చేయడం కానీ, స్పీడ్ చేంజ్ చేయడం కానీ, పిచ్ చేంజ్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా పీడిఎఫ్ సంబంధించిన టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కన్వర్టర్ సంబంధించిన టూల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆడియో వీడియో కన్వర్ట్స్ కానీ, ఇమేజ్ కన్వర్ట్స్ కానీ, డాక్యుమెంట్ కన్వర్ట్స్ కానీ, సో ఇలాంటి ఈ కన్వర్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం అకౌంట్ ఏం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం లాగిన్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు. సో ఈ సింపుల్ డిజైన్గా ఉంటుంది, ఫాస్ట్గా కన్వర్ట్ అవుతుంది. వీడియో లేయర్స్ కూడా మనం యాడ్ చేసి అయితే ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనకు ఫస్ట్ వన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే క్యాప్వింగ్ అనమాట. సో దీంట్లో కూడా మనం ఆన్లైన్లో వీడియోని ఎడిట్ అయితే చేయవచ్చు అనమాట. అంటే దీంట్లో మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో మోడర్న్ క్రియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఇక్కడ కనిపించే ఇలాంటి ఈ వీడియో ఎడిటింగ్ టూల్ అయితే కనిపిస్తుంది, అంటే ఓపెన్ అవుతుంది. సో దీనిలో వీడియోని అప్లోడ్ చేసి మనం లేయర్స్ లాగా దాన్ని క్రియేట్ చేయవచ్చు, లేదంటే టెక్స్ట్ యాడ్ చేయవచ్చు, సబ్ టైటిల్స్ ఇవ్వచ్చు, ఇంకా వేరే వీడియోస్ని యాడ్ చేయవచ్చు, ఇమేజెస్ని యాడ్ చేయవచ్చు. సో ఇలా చాలా ఎలిమెంట్స్ అయితే దీంట్లో ఉంటాయి. అంటే ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫెక్ట్స్ కానీ, టెంప్లెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి అయితే మనము వీడియోస్ని ఎడిట్ చేయవచ్చు అనమాట. సో ఇది చాలా సింపుల్గా మనం ఎడిట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టూల్. సో ఇది చాలా ఫాస్ట్గా ఎడిటింగ్ అయితే దీంట్లో చేయవచ్చు. ఇదే కాకుండా మనం ఎవరితోనైనా కనెక్ట్ అయ్యే విధంగా దీంట్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా స్టోరీ బ్యాండ్ అనే ఫీచర్ ఉంటుంది. అంటే మనకు ఏదైనా బ్రాండ్ కానీ, లేదంటే మనకి ఏదైనా స్టోరీస్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే సో దీని ద్వారా ఈజీగా క్రియేట్ చేయవచ్చు. సో ఇదే కాకుండా మనం రియల్ టైమ్గా వేరే వాళ్ళతో కలిసి మనం వీడియోస్ని ఎడిట్ చేయవచ్చు అనమాట. సో మనం టిక్టాక్లో కలిసి వీడియోస్ చేస్తాం కదా, సో అలా దీంట్లో అయితే వీడియోస్ని కలిసి చేసే విధంగా దీనిలో ఫీచర్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. సో అవి ఏంటంటే వీడియో ఎడిటర్ ఉంటుంది, తర్వాత డబ్బింగ్ చేయవచ్చు, సబ్ టైటిల్స్ ఇవ్వచ్చు, ఆడియో ఎడిటింగ్ చేయవచ్చు, రీసైజ్ వీడియో చేయవచ్చు, ట్రాన్స్క్రైబ్ చేయవచ్చు, టెక్స్ట్ టు స్పీచ్ ఇవ్వచ్చు, ట్రిమ్ వీడియో ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ వీడియో టూల్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఇది ఏఐ టూల్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏఐ వీడియో ఎడిటర్ ఉంటుంది, ఏఐ వీడియో జనరేటర్ ఉంటుంది, స్క్రిప్ట్ జనరేటర్ ఉంటుంది, క్లిప్ మేకర్ ఉంటుంది, స్మార్ట్ కట్ ఉంటుంది, ట్రాన్స్లేట్ వీడియో ఉంటుంది, క్లీన్ ఆడియో ఉంటుంది, ఆర్టికల్ టు వీడియో ఉంటుంది. సో ఇలా మనకు ఫీచర్స్ అయితే ఏఐ సంబంధించి ఉంటాయి. సో ఇదే కాకుండా మనకు కొన్ని సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. అంటే మార్కెటింగ్ సంబంధించిన టీమ్స్ కానీ, సోషల్ మీడియా వీడియోస్ కానీ, లేదంటే ట్రైనింగ్ టీమ్స్ కానీ, లేదంటే వీడియో యాడ్స్ కానీ, స్కూల్ సంబంధించిన యాడ్స్ కానీ, ట్రాన్స్లేట్ వీడియోస్ కానీ కూడా దీంట్లో అయితే చేయవచ్చు. సో ఇలా దీనిలో ఇంటర్ఫేస్ ఉంటుంది. అయితే ఇది ప్రైజింగ్ ఉంటుందన్నమాట, ఫ్రీ అయితే కాదు. సో దీనిలో మనకు ఫ్రీ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫ్రీగా ఏంటంటే మనకు అన్లిమిటెడ్ ఎక్స్పోర్ట్స్ అయితే చేసుకోవచ్చు, బట్ విత్ వాటర్ మార్క్ అనమాట. సో దీంట్లో ఈ
వీడియోస్ని ఒక 4 మినిట్స్ లాంగ్ ఉండే వీడియోస్ని అయితే మనకు వీడియో లెంత్ వరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే 4 మినిట్స్ లోపున్న వీడియో అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. 4 మినిట్స్ ఎబో ఉంటే దీంతో అయితే చేరాదనమాట. ఎవరైతే ఈ షార్ట్ వీడియో చేస్తారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇదే కాకుండా దీనిలో మనం సబ్ టైటిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవి అప్ టు 10 సబ్ టైటిల్స్ వరకు కూడా మన వీడియోస్ అయితే ఇవ్వచ్చు. ఇదే కాకుండా ఒక 2 మినిట్స్ టెక్స్ట్ టు స్పీచ్ వీడియోను కూడా మనకు మంత్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్స్పోర్ట్ చేసి వీడియో క్వాలిటీ వచ్చేసి 720p అయితే ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మనం ప్రో వర్షన్ తీసుకుంటే మనకు అన్లిమిటెడ్ ఉంటుంది, హై లెవెల్ వీడియో జనరేషన్ ఉంటుంది, అప్ టు 4K వరకు అయితే వీడియో క్వాలిటీ ఉంటుంది. సో ఇలా మనకు ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వన్ చూస్తే దీని పేరు క్లిప్ చాంప్ అనమాట. సో దీంట్లో కూడా మనం ఆన్లైన్లో మన వీడియోస్ని అయితే ఎడిట్ చేయవచ్చు. ఇదే కాకుండా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫీచర్ చూస్తే వీడియో ఎడిట్ ఉంటుంది, ఏ వీడియో ఎడిటింగ్ ఉంటుంది, కెమెరా రికార్డ్ ఉంటుంది, స్క్రీన్ రికార్డ్ ఉంటుంది, టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, వాయిస్ రికార్డ్ ఉంటుంది, ఏఐతో సబ్ టైటిల్స్ ఇవ్వచ్చు, గ్రీన్ స్క్రీన్ వీడియో చేయవచ్చు, వీడియో ట్రిమ్మర్ ఉంటుంది, వీడియో క్రాపర్, వీడియో రీసైజర్, వీడియో ఓవర్లీ, వీడియో ఎన్హాన్సర్, ఏఐ ఆడియో ఎన్హాన్సర్, స్టిక్కర్స్, ఎమోజీస్, ఆడియో విజువలైజర్స్. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో వీడియో ఎడిటింగ్లో చూస్తే వీడియో ట్రిమ్మింగ్ ఉంటుంది, ఏఐ ఆటో కంపోజ్ ఉంటుంది, స్క్రీన్ వెబ్ క్యామ్ రికార్డ్ ఉంటుంది, స్ప్లిట్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇవ్వచ్చు, ఏఐ సబ్ టైటిల్స్ ఇవ్వచ్చు. సో ఇలా చాలా ఫీచర్స్ దీనిలో ఉంటాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు ఫ్రీగా ట్రై చేయవచ్చు అనమాట. సో దీంట్లో మనకు ప్రైజింగ్ కూడా ఉంటుంది. సో ఈ ప్రైజింగ్ చూస్తే మనకు ఫ్రీగా కూడా వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, వీడియోస్ని కంపోజ్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ ఫుల్ హెచ్డి ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనం ప్రీమియం వర్షన్ తీసుకుంటే 4K వీడియోస్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇలా మనకు దీంట్లో ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూస్తే క్లీడియో అనమాట. సో ఇది కూడా మనం ఆన్లైన్లో వీడియోస్ని ఎడిట్ చేయడానికి యూజ్ అయ్యే టూల్. సో ఇది వీడియో ఎడిటర్లో పనిచేస్తుంది. సో దీంట్లో మనం యాడ్ సబ్ టైటిల్స్ చేయవచ్చు, కంప్రెస్ చేయవచ్చు, రీసైజ్ చేయవచ్చు, కట్ చేయవచ్చు, ఈ మీమ్స్ టైప్ ఉన్న వీడియో చేయవచ్చు, క్రాప్ చేయవచ్చు, మెర్జ్ చేయవచ్చు, స్పీడ్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో ఇదే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీడియోస్ని మనం క్రాప్ చేయవచ్చు, వీడియో మేకర్గా పనిచేస్తుంది, స్లైడ్ షో మేకర్గా, GIF మేకర్గా, రొటేట్ వీడియో, యాడ్ మ్యూజిక్ టు ద వీడియో, లూప్ వీడియో, స్ప్లిట్ వీడియో, క్లిప్ వీడియో, రివర్స్ వీడియో, ఫిల్టర్ వీడియో, స్టాప్ మోషన్, మ్యూట్ ఆడియో, అడ్జస్ట్ ఆడియో, GIF ఎడిటర్, ఆడియో రికార్డర్. సో ఇలాంటివి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో దీనిలో మనకు ఎక్కువ ఫీచర్స్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇంత ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రైజింగ్ కూడా పెట్టారనమాట. సో ఇదే కాకుండా ఇంకా దీనిలో కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. మనం కంప్రెస్ చేయడానికి, వీడియో ట్రాన్స్లేట్ చేయడానికి, టెక్స్ట్ నుంచి స్పీచ్ ఇవ్వడానికి, రీసైజ్ చేయడానికి. సో ఇలా టూల్స్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నిటికి కూడా దీనిలో ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో ఇది మనకు ఫ్రీగా అయితే ఎడిట్ చేయరాదు. మంత్లీ మనం ఒక $10 అయినా, అంటే $9 వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఈ $9 మనం ఛార్జ్ చేస్తే, అంటే పేమెంట్ చేస్తే మన దీంట్లో వీడియోని ఎడిట్ చేయవచ్చు అనమాట. సో ఎందుకంటే దీంట్లో అంటే వీళ్ళు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారంటే వీళ్ళు చాలా ఫీచర్స్ వీడియో సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు ఛార్జింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వన్ చూస్తే ఫ్లెక్స్ క్లిప్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం ఆన్లైన్లో వీడియోస్ని ఎడిట్ చేయడానికి యూజ్ అయ్యే వన్ ఆఫ్ ద టూల్ అనమాట ఇది. సో దీంట్లో చూస్తే మనకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. సో ఈ టెంప్లెట్సే కాకుండా మనకు ప్రోమో వీడియోస్ చేయవచ్చు, రియల్ ఎస్టేట్, న్యూస్ వీడియోస్, కార్పొరేట్ వీడియోస్, టైలర్ వీడియోస్, ట్యూటోరియల్ వీడియోస్ కూడా చేయవచ్చు బిజినెస్ రిలేటెడ్గా. లైఫ్ స్టైల్ చూసుకుంటే బర్త్డే కానీ, వెడ్డింగ్ వీడియోస్, మెమోరియల్ వీడియోస్, యానివర్సరీ, మ్యూజిక్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ చేయవచ్చు. సోషల్ మీడియా సంబంధించి చూస్తే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్టాక్, యూట్యూబ్ సంబంధించిన ఇంట్రోస్, అవుట్రోస్ ఇలాంటి వీడియోస్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో ఏఐ సంబంధించిన ఫీచర్స్ కూడా ఉంటాయి. ఏఐ సంబంధించిన ఫీచర్స్ చూస్తే మనం ఏఐ ఇమేజెస్ని కానీ, లేదంటే ఏఐ ఇమేజ్ టు వీడియో కానీ జనరేట్ చేయవచ్చు. వీడియో సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయవచ్చు, వీడియోని జనరేట్ చేయవచ్చు, టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేయవచ్చు, బ్లాగ్ నుంచి వీడియో చేయవచ్చు, ఏఐతో సబ్ టైటిల్స్ ఇవ్వచ్చు, ట్రాన్స్లేట్ చేయవచ్చు, ఒక URL నుంచి వీడియో చేయవచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి అంటే PPT నుంచి వీడియో చేయవచ్చు, PDF నుంచి వీడియో చేయవచ్చు, టెక్స్ట్ బేస్ ఎడిటింగ్ చేయవచ్చు. సో ఇలా దీంట్లో ఫీచర్స్ ఉంటాయి. ఇమేజ్ పరంగా చూస్తే ఒక ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్ జనరేట్ చేయవచ్చు, టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయవచ్చు, ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయవచ్చు, ఓల్డ్ ఫొటోస్ని రిస్టోర్ చేయవచ్చు, ఫొటోస్ని కలరైజ్ చేయవచ్చు, ఓల్డ్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే రిమూవ్ చేయవచ్చు. ఇదే కాకుండా ఏఐతో హెయిర్ స్టైల్ని చేంజ్ చేయవచ్చు, వాటర్ మార్క్స్ని రిమూవ్ చేయవచ్చు, క్లాత్స్ చేంజ్ చేయవచ్చు, ఫేస్ స్వాప్ చేయవచ్చు, ఇమేజ్ ఎక్స్టెండర్ చేయవచ్చు, ఇమేజ్ని అప్స్కేల్ చేయవచ్చు అంటే క్లారిటీ పెంచవచ్చు. ఇదే కాకుండా ఆడియో సంబంధించి ఆడియోని క్లోనింగ్ చేయవచ్చు, ఏ ఆడియోని SFX ఆడియో లాగా వీడియో లాగా చేయవచ్చు, మ్యూజిక్ జనరేట్ చేయవచ్చు, ఏ సౌండ్ ఎఫెక్ట్స్ని ఇవ్వచ్చు. సో ఇలా దీనిలో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట.
సో ఇదే కాకుండా మనకి ఇక్కడ కొన్ని టూల్స్ ఉంటాయి, వీడియో కంప్రెసర్ కానీ, వీడియో కన్వర్టర్ కానీ, వీడియో ట్రిమ్మర్ కానీ, వీడియో మెర్జరు, ఫ్రేమ్ వీడియో, రివర్స్ వీడియో, వీడియో ఎఫెక్ట్స్, స్క్రీన్ రికార్డ్, క్రోమాకి. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఫీచర్స్ చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, దీనికి కూడా ప్రైజింగ్ ఉంది. సో ఈ ప్రైజింగ్ చూస్తే ఫ్రీగా మనం జీరో ప్రైజింగ్ తోటి అయితే అప్ టు హెచ్డి వీడియోస్ వరకు అయితే మనం చేయొచ్చు, వీడియోస్ని ఎడిట్ చేయొచ్చు. వన్ స్టాక్ వీడియో పర్ ప్రాజెక్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు, వన్ స్టాక్ ఆడియో పర్ ప్రాజెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రయల్ ఫర్ ఆల్ ఏఐ ఫీచర్స్, అంటే ట్రయల్ ఫీచర్స్గా ఏఐ ఫీచర్స్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఒక 12 ప్రాజెక్ట్స్ పర్ మంత్ మనం చేసుకోవచ్చు అనమాట. వీడియో లెంత్ వచ్చేసి అప్ టు 10 minutes వరకు కూడా వీడియో లెంత్ అయితే వీళ్ళు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వి మేకర్ ఏఐ. సో ఇది కూడా మనం ఆన్లైన్లో వీడియోస్ని ఎడిట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టూల్ అనమాట. సో ఇక్కడ ఎడిట్ వీడియో ఆన్లైన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ వీడియోస్ని ఎడిట్ చేయడానికి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి. అప్లోడ్ చేసి, అంటే మన వీడియోని అప్లోడ్ చేసి అడ్వాన్స్ ఎడిటింగ్ టూల్స్ దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ మనం ఆన్లైన్లో చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా దీనిలో ఏఐతో వీడియోని ఎడిట్ చేయవచ్చు, వీడియో అంటే ఏఐ అసిస్టెంట్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఎలాంటి వీడియో ఎక్స్పీరియన్స్ లేకపోయినా దీంట్లో వీడియోని అయితే ఎడిటింగ్ చేయవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే క్రాప్ కానీ, ట్రిమ్ కానీ, స్ప్లిట్ కానీ, రీసైజ్ కానీ, సో ఇలాంటివన్నీ ఎలాంటి నాలెడ్జ్ కూడా లేకుండా చేయవచ్చు. ఇదే కాకుండా మనం వీడియోస్కి మనం యానిమేటెడ్స్ కానీ లేదంటే లాంగ్వేజెస్ కానీ ఇవ్వడానికి 100+ లాంగ్వేజెస్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి సబ్ టైటిల్స్ లాంగ్వేజెస్ అనమాట. సో ఇంకా చూస్తే షేర్ యువర్ వీడియోస్ విత్ సింగిల్ లింక్, అంటే మనం ఒక సింగిల్ లింక్ ద్వారా మనము మన వీడియోస్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే చేయవచ్చు. సో ఇదే కాకుండా దీనిలో బిజినెస్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ ఇలాంటి అందరికీ కూడా యూజ్ అయ్యే వీడియో ఫీచర్స్ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా దీని ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో దీనికి కూడా వీళ్ళు ప్రైజింగ్ అయితే పెట్టారు. సో ఈ ప్రైజింగ్ చూసే ముందు దీనిలో ఉన్న ఇంకా అదర్ ప్రొడక్ట్స్ కూడా చూద్దాం. సో దీనిలో క్రియేట్లో చూస్తే వీడియో జనరేటర్ ఉంటుంది, క్లిప్ మేకర్ ఉంటుంది, హైలైట్ వీడియో మేకర్ ఉంటుంది. అంటే ఒక వీడియోలో పర్టికులర్ పార్ట్ని మనం హైలైట్ చేయవచ్చు, టెక్స్ట్ నుంచి వీడియో మేకర్ చేయవచ్చు, ఆడియో టు వీడియో జనరేట్ చేయవచ్చు, డాక్యుమెంట్ నుంచి వీడియో జనరేట్ చేయవచ్చు, ఏఐ వీడియో డబ్బింగ్ చేయవచ్చు. అంటే మన వీడియోలో మన డబ్బింగ్ ఫీచర్ అయితే యాడ్ చేసి ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి మనం డబ్బింగ్ చేయవచ్చు అనమాట. సో ఇది కాకుండా వెబ్ క్యామ్ నుంచి కానీ స్క్రీన్ రికార్డింగ్ కానీ చేయవచ్చు. ఎడిట్ సంబంధించి చూస్తే ఏఐతో వీడియోని ఎడిట్ చేయవచ్చు, ఏఐతో సబ్ టైటిల్స్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయవచ్చు, ఆన్లైన్లో వీడియో రీసైజ్ చేయవచ్చు, అప్స్కేల్ చేయవచ్చు, స్పీడ్ చేంజ్ చేయవచ్చు, మెర్జ్ చేయవచ్చు, కట్ చేయవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్రైజింగ్ చూస్తే దీంట్లో ప్రైజింగ్ వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం 1 month అయితే యూజ్ చేసుకోవచ్చు. మంత్లీ ఒక 3 ఫ్రీ వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్ టు 720pతో అంటే హెచ్డి క్వాలిటీతో అయితే వీడియోస్ మనం జనరేట్ చేయవచ్చు. 5 minutes ఎక్స్పోర్ట్ లెంత్ ఉంటుంది, 500 MB అప్లోడ్ స్టోరేజ్ కూడా ఇస్తున్నారు, 20 minutes ఆడియో సబ్ టైటిల్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇలా దీంట్లో ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ చూస్తే ఇది ఎడిట్ వీడియో అనమాట. ఈ వెబ్సైట్ పేరే ఎడిట్ వీడియో. సో దీంతో మనము ఆన్లైన్లో వీడియోస్ అయితే ఎడిట్ చేయవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో దీంట్లో ఇక్కడ సెలెక్ట్ వీడియో క్లిక్ చేసి మనం వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనము వీడియోస్ని ట్రిమ్ చేయవచ్చు, క్రాప్ చేయవచ్చు, ఫైన్ ట్యూనింగ్ చేయవచ్చు, ఫిల్టర్స్ ఇవ్వచ్చు, అనోటేట్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఈ ఫీచర్ చూస్తే దీనిలో ట్రిమ్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, క్రాపింగ్ చేయొచ్చు, డిఫరెంట్ సైజెస్లో ఉన్న వీడియోస్గా మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇలా దీనిలో ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ఫైర్ ఫాక్స్కి, సఫారీలో అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మొబైల్లో కూడా సఫారీ బ్రౌజర్లో కూడా వీళ్ళు ఎడిట్ చేసే విధంగా దీంట్లో అయితే ఈ సపోర్టింగ్ ఉందన్నమాట, అంటే డివైస్ సపోర్టింగ్. సో ఇలా దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీడియోస్ అయితే ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే ఫ్లిక్సియర్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ టూల్ అనమాట ఆన్లైన్లో. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే మనకు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికైతే మనకి ఈ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ క్లిక్ టు అప్లోడ్ దగ్గర క్లిక్ చేస్తే మనకు వీడియోని అప్లోడ్ చేయవచ్చు. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏఐతో ఎడిట్ చేస్తామో నార్మల్గా ఎడిట్ చేస్తామో మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనిలో అప్లోడ్ చూస్తే మనకు ఈ పీసీ నుంచి ఇవ్వచ్చు, స్మార్ట్ ఫోన్ నుంచి ఇవ్వచ్చు, టెక్స్ట్ టు స్పీచ్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా ఎక్స్టర్నల్ లింక్ నుంచి మనం దీనిలో లింక్ ఇచ్చినా ఆ వీడియో అప్లోడ్ అవుతుంది. గూగుల్ డ్రైవ్ నుంచి ఇవ్వచ్చు, డ్రాప్ బాక్స్ నుంచి ఇవ్వచ్చు, గూగుల్ ఫొటోస్ నుంచి కూడా మనం దీంట్లో అయితే మీడియాని యాడ్ చేయవచ్చు. సో దీంట్లో చూస్తే స్టాక్ ఫుటేజ్ ఉంటుంది, అప్ టు 5 minutes వీడియోస్ అయితే మనం ఎడిట్ చేయవచ్చు, ఆడియోని ఇవ్వచ్చు, టెక్స్ట్ ఇవ్వచ్చు, ఎలిమెంట్స్ ఉంటాయి, సబ్ టైటిల్స్ ఉంటాయి, ట్రాన్సిషన్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, బ్రాండ్ కిట్స్ ఉంటాయి, ఏఐ టూల్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనం యూజ్ చేసి దీంతో అయితే మనం వీడియోని ఎడిట్ చేయవచ్చు అనమాట.
సో ఇలా మనకు నైస్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీంట్లో ఇంకా అదర్ టూల్స్ కూడా ఉంటాయి. వీడియో ఎడిటింగ్ సంబంధించి క్రాప్ వీడియో ఉంటుంది, ఫ్లిప్ వీడియో ఉంటుంది, వీడియో స్ప్లిట్టర్ ఉంటుంది, గ్లిచింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, జూమ్ రికార్డింగ్స్ ఉంటాయి, ఆడియో అండ్ వీడియో మనం ఈ యాడింగ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు, కొలాబరేట్ వీడియో చేసుకోవచ్చు, స్పీడ్ అప్ స్పీడ్ డౌన్ వీడియో చేసుకోవచ్చు, వీడియోస్ని కట్ చేయవచ్చు, బ్లర్ చేయవచ్చు, జిఎఫ్ ఎడిటర్గా పనిచేస్తుంది, ఇమేజ్ టు వీడియోగా క్రియేట్ చేయవచ్చు, టెక్స్ట్ టు వీడియోని జనరేట్ చేయవచ్చు, ఏ వీడియో ఎన్హాన్స్ చేయవచ్చు. సో ఇవన్నీ వీడియో ఎడిటింగ్లో ఉంటాయి. రికార్డింగ్ సంబంధించి స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, ఆన్లైన్ వెబ్ క్యామ్ రికార్డింగ్ ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రికార్డింగ్స్ ఉంటాయి, ఆన్లైన్ వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. సబ్టైటిల్స్ పరంగా చూస్తే మనము ఏఐతో వీడియోకి ట్రాన్స్లేటర్గా చేయవచ్చు, ఆడియో ట్రాన్స్లేటర్గా చేయవచ్చు, పోడ్కాస్ట్ ట్రాన్స్లేషన్ చేయవచ్చు, మీటింగ్ సంబంధించిన స్క్రిప్ట్ని జనరేట్ చేయవచ్చు. సో ఇదే కాకుండా వీడియోస్కి మనము సబ్టైటిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇదే కాకుండా కొన్ని కన్వర్ట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇలా దీంట్లో ఫీచర్స్ ఉంటాయి. దీనిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, ప్రైజింగ్ అయితే ఇచ్చారు. ప్రైజింగ్ మనం 0 per month కూడా మనం దీనిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. 10 minutes వీడియోని పర్ మంత్ మనము ఎక్స్పోర్ట్ చేయవచ్చు అనమాట. సో వీళ్ళు అప్ టు 720p వరకు అంటే హెచ్డి వరకు అయితే వీడియో ఎక్స్పోర్టింగ్ ఆప్షన్ ఇస్తున్నారు. 2GB వరకు క్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్నారు. 500 AA క్రెడిట్స్ కూడా పర్ మంత్ ఇస్తారు. అన్లిమిటెడ్ కొలాబరేషన్స్ ఉంటాయి. ఈ లిమిటెడ్ స్టాక్ అండ్ వీడియో లైబ్రరీ ఉంటుంది. 3-day ప్రాజెక్ట్ అండ్ మీడియా బ్యాకప్ అని ఒక కిట్ అయితే ఇస్తారు. దీన్ని అయితే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ప్రో వర్షన్ కావాలనుకుంటే మంత్లీ ఒక 984 రూపీస్ ఇచ్చేసి అంటే మనం పేమెంట్ చేసి మనం ఎక్కువ ఫీచర్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వీడ్ ఐవో అనమాట. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అయ్యే ఒక ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ టూల్ అనమాట. సో దీనిలో మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దీనిలో ఆటో సబ్టైటిల్స్ ఇవ్వచ్చు, బ్రాండ్ కిట్ ఇవ్వచ్చు, డబ్బింగ్ ఇవ్వచ్చు, టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేయవచ్చు, ఏ క్లిప్స్ జనరేట్ చేయవచ్చు, ఏ అవతార్ జనరేట్ చేయవచ్చు, దీనిలో స్క్రీన్ రికార్డింగ్ కూడా చేయవచ్చు. సో ఇలాంటి ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే వీడియో ఎడిటింగ్ కానీ, ఏ అవతార్స్ కానీ, రికార్డింగ్ కానీ, స్టాక్ లైబ్రరీ కానీ ఉంటుంది, కొలాబరేషన్ చేసుకోవచ్చు, పబ్లిషింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఎడిటింగ్ సంబంధించి మ్యాజిక్ కట్ ఉంటుంది, ఏఐ ట్రాన్స్లేట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఉంటుంది, ఫిల్లర్ వర్డ్ రిమూవల్ ఉంటుంది, ఆటో సబ్టైటిల్స్ ఇవ్వచ్చు, టెక్స్ట్ టు స్పీచ్, ఏఐ వాయిస్ క్లోనింగ్, ఏఐ అవతార్, క్లోన్ యువర్ సెల్ఫ్ అండ్ ఐ కాంటాక్ట్ కరెక్షన్ ఇవన్నీ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనకు ఫ్రీ అయితే కాదు. సో దీంట్లో ఈ ప్రైజింగ్ అయితే ఇచ్చారు. ఈ ప్రైజింగ్ చూస్తే మనకు దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే దీన్ని మనం యూజ్ చేసుకోవడానికి అయితే వీల్లేదు. మంత్లీ అట్లీస్ట్ ఒక 499 రూపీస్ అయినా మనం దీనిలో పెట్టాల్సి ఉంటుంది మనం దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే. ఇలా ప్రో వర్షన్ తీసుకుంటే మంత్లీ అప్ టు 1200 వరకు అయితే ఉంది. ఇది కాకుండా లెట్ స్టాక్ అని చెప్పి ఎంటర్ప్రైజ్ వర్షన్ కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళతో మాట్లాడి మనం ఎంతో కొంత మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ దీంట్లో ఇస్తారు వీడిలో. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్యాన్వా అనమాట. సో సోషల్ మీడియాలో మనం ఎక్కువగా ఇప్పుడు ఏది చేయాలనుకున్నా క్యాన్వాని అయితే యూజ్ చేస్తుంటాం. సో దీంట్లో కూడా మనకు ఈ థంబ్నెయిల్స్ కానీ డిజైన్సే కాకుండా ఫ్రీగా ఆన్లైన్లో వీడియోస్ని కూడా ఎడిట్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో కూడా ఇలాంటి వీడియో ఇంటర్ఫేస్ ఉంటుంది. మనము ఈ టెంప్లెట్స్ కానీ వీడియో ఫైల్స్ కానీ దీంట్లోకి అయితే అప్లోడ్ చేసి మనం వీడియోస్ని అయితే ఎడిట్ చేయవచ్చు. సో దీంట్లో కూడా కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మనకు నచ్చిన కంటెంట్ని మనం దీంట్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రీగా మనం మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కానీ లేదంటే టిక్టాక్ కానీ, స్టోరీస్ కానీ, ప్రొడక్ట్ వీడియోస్ కానీ, మార్కెటింగ్ వీడియోస్ కానీ, వీడియోస్ సంబంధించిన ఇంట్రోస్ కానీ, అవుట్రోస్ కానీ ఇవన్నీ కూడా దీంతో అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ క్యాన్వా అయితే ఉంటుంది. సో మీరు యూజ్ చేస్తుంటే ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో మనకు ప్రైజింగ్ కూడా ఉంటుంది. మనం ప్రైజింగ్ కనుక పెడితే మనకు ఫుల్ వర్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనము ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా మనకు లిమిటెడ్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఇలా మనకు ఆన్లైన్లో ఉన్న ఈ టూల్స్ని యూజ్ చేసి మన వీడియోస్ని అయితే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ టూల్స్ వచ్చేసి మనకు ఆన్లైన్లో వీడియోస్ని ఎడిట్ చేయడానికి యూజ్ అయ్యే టూల్స్ అనమాట. సో నేను ఈ వీడియోలో బెస్ట్ టాప్ 10 టూల్స్ని అయితే డిస్కస్ చేశాను. సో ఇంకా ఉన్నాయి, కాకపోతే దాంట్లో ఫీచర్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో మనకు బాగా ఫేమస్ అంటే జస్ట్ ఈ టూల్సే ఎక్కువ ఫేమస్ అనమాట. కాబట్టి నేను వీటిని అయితే ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒకవేళ మీకు నచ్చితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయకుండా మీ వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో, మీకు వీడియో అయితే నచ్చింది అనుకున్నాను. సో ఇది ఈ ఆన్లైన్ టూల్స్ గురించిన, సో ఇది ఈ ఆన్లైన్లో వీడియోస్ ఎడిట్ చేయడానికి యూజ్ అయ్యే టూల్స్ గురించి. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.